రెండు రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగుతోంది. దాంతో చౌటపల్లి గ్రామానికి చౌటపల్లి తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు. అటు బాణాల వైపు ఒక వాగు, ఇటు అచ్చంపేట వైపు చౌటపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం వస్తే రెండు వాగుల మధ్య ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రంగాపూర్ గ్రామ సమీపంలో ఉమామహేశ్వర ఆలయం వద్ద జలపాతం జాలువారుతోంది. చింతపల్లి తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తండా వాసులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. నాయక్, నేను చౌటపల్లి మాజీ సర్పంచ్. అయితే ఈ యొక్క వాగు చౌటపల్లి నుంచి చంద్రవాగు, ఈ వాగు ప్రతి సంవత్సరం కొద్ది వర్షాలకే ఈ విధంగా అడవిలో పడ్డ వర్షం మొత్తం భారీ ఉధృతంగా వరద వచ్చి ఈ వాగు పెద్దగా వచ్చి ఇక్కడ రాకపోకలాగిపోతాయి. అయితే చౌటపల్లి గ్రామం వాళ్ళు ప్రతి ఒక్కరు రోజు పొద్దున్నే పాలు కూరగాయలు అచ్చంపేట తీసుకెళ్తారు. అయితే వాళ్ళకి రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. ఇప్పటికీ దాదాపుగా ఈ 2-3 సంవత్సరాలు కూడా ఇదే విధంగా ఈ వాగు రావడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా ఎన్నోసార్లు కలిసి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వాగు దీంతో పాటు బాల వాగు కూడా అట్లే ఉంటది. మాకు ఎక్కడ పోవాలన్నా అచ్చంపేట పోవాలంటే ఈ యొక్క వాగు అటు బాణ మీద పోవాలన్నా అదొక వాగు అడ్డం ఉంటుంది, ఇక్కడ ఈ వాగు అడ్డం ఉంటుంది. కాబట్టి దీనికి ఈ ఒక్క వాగును పైన ఒక పెద్ద వంతెన బ్రిడ్జి నిర్మించాలని ఈ విషయం మా గ్రామ సర్పంచ్ నేనావత్ తిరుపతమ్మ రాములు గారి దృష్టికి తీసుకెళ్లి వారు కూడా ఈ విషయాన్ని ఫోటోలు తీసుకెళ్లి స్థానిక ఎమ్మెల్యే గారికి చూపించి ఈ యొక్క వాగు పైన కొత్తగా ఒక బ్రిడ్జిని నిర్మించి ఈ యొక్క చౌటపల్లి గ్రామ ప్రజలు రాకపోకల ఇబ్బందులను అరికట్టి వాళ్ళను సజావుగా అచ్చంపేటకు వెళ్లే విధంగా చూడాలని చౌటపల్లి గ్రామ సర్పంచ్ రాములు గారిని కోరడం జరిగింది.